మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దినమందు మనకు ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల్లా మీకు తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము లోకములోనికి మనల్ని దేవుడు ఎలా పంపాడు అంటే వెలుగుగా ఉండాలని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనము వెలుగై జీవించాలని మనల్ని లోకమునకు పంపారు. వెలుగుతో జీవిస్తూ అనేక మందిని వెలిగిస్తూ ఉండాలని ఆయన ఆశతో ఈ లోకానికి మనల్ని పంపారు. ఆయన వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలిగించారు. మనం ఆయన బిడ్డలముగా మనం అంగీకరించినందున మనల్ని వెలిగించారు. ఆ వెలుగులో మనల్ని జీవించమని కోరుతూ ఉన్నారు. అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నారు. మనము లోకానికి మన వెలుగును ప్రకాశింపచేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే లోకమంతా చీకటిమయమే. ఎందుకంటే సాతాను అలా చీకటిమయం చేస్తుంది. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుని వెలుగుతో నింపబడి ఉంటారో, వారి దరిదాపులకి సాతాను చేరడు. ఆ చీకటి వారిని ఆవరించదు. అస్తమానం భయపెడుతూ ఉంటుంది. చీకటి కమ్మ చేస్తుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే చీకటి కమ్మ చేస్తాడు. అయితే మనము వెలుగై ఉన్నాము కనుక ఆ దుష్టుని పారద్రోలంటే శక్తి కలిగిన వెలుగుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము కలిగి ఉండినప్పుడు ఆ వెలుగు మనల్ని ఆవరించి ఉంటుంది. ఈ లోకంలో ఆ వెలుగు చేత మనము జయజీతం జీవించగలిగిన వారంగా ఉంటాము. దుష్టుడు వేసే ప్రతి విధమైన అగ్ని బాణములను ఆర్పివేసే శక్తి కలిగిన వారముగా ఉంటాము. మనము వెలుగుగా జీవిస్తూ ఇతరులను వెలిగించే వారముగా ఉంటాము. ఇతరులను వెలిగిస్తూ మనము వెలుగుతూ ఉండినప్పుడు ఇతరుల ద్వారా మన ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. సాతాను అపజయం పాలవుతూ ఉంటుంది. దేవునికి మహిమార్థమై మనం జీవించగలుగుతాము. యోహాను సువార్తలో కూడా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను అని కూడా తెలియజేస్తున్నాడు. నేను వెలుగై ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ఆ వెలుగే మనకి ఇచ్చి మనల్ని దేవుడు లోకంలో వెలుగుగా చేశాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఎలా చెప్పాడో ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు అనమాట. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటారని ఎలా చెప్పారో ఆ విధముగా దేవునిని వెంబడించినప్పుడు మనము చీకటిలో నడవము. చీకటి మనల్ని దరిదాపుకు రాదు. చీకటి మనల్ని భయపెడుతూ ఉంటుంది, కలవర పెడుతూ ఉంటుంది, మనల్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తుంది చీకటి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి వెలుగును మనం కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉన్నామో, ఆ యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు మనల్ని ఆవరించి మనల్ని కూడా నిరంతరము వెలిగింపచేస్తూ ఆ చీకటి ఛాయలను పారద్రోలి మనకి వెలుగునే అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మన వెలుగుని ఇతరులకు ప్రదర్శించాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యంలోనే యేసు ప్రభు వారే చెప్పారు కదా, దీపం వెలిగించి కొంచెం కింద మంచం క్రింద పెట్టకూడని. కొంచెం క్రింద పెట్టడం అంటే చీకటి, అంత చీకటి, బయటికి ఏమి వెలుతురు రాదు. మనం వెలిగించబడినా కానీ అది వ్యర్థమే అవుతుంది. అలాగే మంచం కింద పెడితే చిన్న లైటింగ్ కనబడుతుంది కానీ అది ఇతరులకు వెలుగుగా ఉండదు, మనకు కూడా అంత వెలుగుగా అనిపించదు. కనుక దేవుడు మనల్ని వెలిగించినప్పుడు మనము వెలుగుతూ ఉండాలి, ఇతరులకు వెలుగుమయముగా చేయాలి. మనము కూడా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని దేవునికి మహిమార్థమై వెలుగు జీవితం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మార్గంలో మనల్ని జీవింపచేసుకుంటాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక వెలుగును కలిగి ఉండునని చెబుతున్నాడు. వెలుగును మనం కలిగి ఉంటాం. ఆయన వెంబడించాలి, ఆయన్ని రక్షకుగా స్వీకరించాలి. ఆయన మనకిచ్చిన వెలుగును మనం ఆర్పివేసుకొనకుండా ఉండాలి. మనం ఎప్పుడూ ఆర్పివేసుకొనకుండా ఉంటాము అంటే
అనుదినము ప్రార్థన, విజ్ఞాపన, యాచన ద్వారా మన దీపము వెలుగుస్తూ ఉంటుంది. మన దీపము వెలుగుమయమై ఉంటుంది, అనేక మందికి ఆదర్శనీయంగా ఉంటుంది. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మీరు ఇచ్చిన ఆ వాగ్దానము మా ప్రభువా వారి జీవితాల్లో అనుభవిస్తూ నైనా అనేక మందికి వెలుగుగా చూపించే బిడ్డలుగా చేయమని, అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.